నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. కొండా సురేఖ గారు ఏం మాట్లాడినా రాజకీయంగా పెను దుమారం రేగుతుంది అనడంలో ఏమాత్రం అతిశక్తి లేదేమో. ఎందుకంటే తాజాగా ఆవిడ చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఇంతకుముందు నాగార్జున గారి ఎక్స్ కోడలు సమంత గారి విషయంలో ఆవిడ చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఏదైనా సరే హాట్ టాపిక్ అనుకోవచ్చు, లేకపోతే పెను దుమారం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మంత్రుల విషయంలో కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. అసలు ఆవిడ ఏం మాట్లాడారు, ఏ మంత్రులను ఉద్దేశించి మాట్లాడారు, ఈ అంశాలకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రభ తెలంగాణ ఎడిషన్ ఎడిటర్ దిన్ షబాబ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సార్, కొండా సురేఖ గారి వ్యాఖ్యలు, మంత్రులను ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏదైనా ఒక ఫైల్ ముందుకు వెళ్ళాలి అంటే ఎంతో కొంత కమిషన్ తీసుకోవాలి. బట్ నేను అలా కాదు, నేను ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ఆలోచిస్తాను. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, ఏంటి అసలు దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా? చాలా బాగుంది టాపిక్. బట్ దాంట్లో మనం కొండా సురేఖ గారు మాటల కంటే ముందు ఆ మాటల వెనుక అవినీతి ఏ స్థాయికి చేరింది, ఒక్కొక్కరికి ఏ రీచ్లో, ఒక్కొక్క నేతకు కానీ సామాన్య మానవుడికి కానీ ఏ రీచ్లో అవినీతి ఉంది ప్రస్తుతం అనేది స్పష్టంగా చెప్తోంది. నా ఉద్దేశం అది. అంటే కొండా సురేఖ గారు రాజకీయవేత్తే, కానీ అంతకుముందు బ్యాక్గ్రౌండ్ అన్నీ చూస్తే ఆవిడలో రాజకీయవేత్త కన్నా సామాజికవేత్త ఎక్కువ ఉన్నారు. దాంతో పాటు ఆవిడ మొన్న చేసిన వ్యాఖ్యలు పర్టికులర్గా ఆవేదన ఎక్కువ కనిపించిందని నా ఉద్దేశం. అది కూడా ఎలా అంటే, అవినీతి అనేది మంత్రుల స్థాయి దాటిపోయింది అనేది ఆవిడ చెప్పగానే చెప్పింది. అది అంగీకరించాల్సిన విషయం, అది అందరూ అంగీకరించాల్సిన విషయం, ఖండించాల్సిన పనే లేదు అందులో, ఇంక్లూడింగ్ హర్ సెల్ఫ్. అయితే ఇందులో ఆవిడ ఆవేదనతో చెప్పినప్పటికీ, సామాజికవేత్తగా మాట్లాడినప్పటికీ ఆవేదనగా ఎలా వచ్చిన బయటికి వాస్తవం ఉంది. అది గ్రహించేటప్పటికీ ఆవిడ అందులో లోపించిన కొన్ని పదాలని చటుక్కుని గమనించగలిగే లోపే సోషల్ మీడియా కానివ్వండి అందుకుంది. విమర్శలు వచ్చినాయి. విమర్శలు వచ్చేటప్పటికి ఆవిడకి పొలిటికల్గా మిగతా వాళ్ళతో మాట్లాడిందా లేదా అనేది పక్కన పెడితే ఆవిడ సమర్థించుకోగలిగిన సమర్థురాలు. వెంబటే చెప్పింది, అది ఈ మంత్రులు కాదు ప్రీవియస్ మంత్రులని రాజకీయంగా మార్చింది. కానీ ఇక్కడ మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే, అసలు మంత్రుల స్థాయిలోకి ఫైల్ వెళ్తే అది అవినీతికి తావు లేకుండా జరుగుతున్నాయా అని. అది ఇక్కడైనా మిగతా రాష్ట్రాల్లో అలాగే ఉందా, మొత్తం భారతదేశంలో అలా ఉందా, ప్రపంచంలో అలాగే ఉందా అనేది చూడాలి. అయితే సార్, మామూలుగా అంటే ఏదైనా ఒక ఫైల్ ముందుకు జరగాలంటే ఎంతో కొంత ఇవ్వాలి, లేకపోతే ఆ పనులు అవ్వవని సామాన్య ప్రజల నుంచి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే సామాన్య మానవుడికి ఏ విధంగా అనుకుంటాడు? అంటే అవినీతి అనేది అంత రేంజ్లో ఉందా? అంటే నేను అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా మనం చూడాలి. అదేంటంటే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ఆవిడ సామాజికవేత్తగా ప్రసిద్ధురాలు, తర్వాత రాజకీయంగా గెటాన్ అయింది, అది వేరే సంగతి. దీంతో పాటు ఇంకోటి కూడా చూడాలి. అదేంటంటే అవినీతి ఆ స్థాయికి చేరటానికి వెనుక ఎవరు కారణం? ప్రజల నేతల అనుకుంటే కుదరదు. అది ఒకటికొకటి ఇంటర్ కనెక్టెడ్. వీళ్ళ అవసరం కోసం వీళ్ళు చేస్తారు, వాళ్ళ అవసరం కోసం వాళ్ళు చేస్తున్నారు. సో అది మొత్తానికి పీక్ స్థాయికి చేరింది అనేది మాత్రం వాస్తవం. అది ఏ స్థాయికి చేరింది అంటే, ఒక సామాజికవేత్త తనకు తెలియకుండానే అనేసిన మాటల్లోనే చెప్తుంది ఎలా వచ్చింది, ఏ స్థాయికి వెళ్ళింది అనేది. మనం అర్థం చేసుకోవాల్సింది అది. దీన్ని ఎలా అరికట్టాలి అనే దాని మీదకి టాపిక్ వెళ్లకుండా, ఈ నేత మాట్లాడింది కాబట్టి ఇది ఈ గవర్నమెంట్లో ఉంది అనేది విపక్షాలు అందుకున్నాయి. మరి విపక్షాల్లో లేదా అంటే, విపక్షాలు ఉన్న పాలిత రాష్ట్రాల్లోనూ అలాగే ఉంది. ప్రీవియస్ వదిలేయండి, అక్కడ అలాగే ఉంది. మరి భారతదేశం మొత్తం మీద అలాగే ఉన్నప్పుడు ఎలా చెప్తాం అది? సో దాని మీద టాపిక్ వెళ్లకుండా, ప్రజలు కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపించకుండా, ఒక నేత అటు ఇటు ఎలా విమర్శించుకుంటున్నారనే దాని మీదే వెళుతుంది. ఇవాళ తెలంగాణ రాజకీయాలు కూడా అలాగే జరుగుతున్నాయి. అంటే టాపిక్ నుంచి డైవర్ట్ అయినా, దాన్ని కొంచెం పక్కకు వెళ్ళినా ఎలా వెళుతున్నాయి? బారాస కానీ, కాంగ్రెస్ కానీ, భాజపా కానీ అసలు ప్రజా ఉద్యమాలకు సంబంధించి కన్స్ట్రక్టివ్గా ఏదైనా చేస్తున్నాయా? లేదు. ఏం చేస్తున్నాయి? వాళ్ళకి ఎలా అప్పర్ హ్యాండ్గా ఉండాలి అనే పాయింట్ మీదే కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడుతున్నారు. విమర్శలు అలాగే ఉన్నాయి, వాళ్ళకు వాళ్ళు పొగుడుకోవడం కూడా అలాగే ఉంది. మేము ఇచ్చేస్తున్నాం, వాళ్ళు చేయలేకపోయారు, అంతే కదా ఉంది.
అసలు ప్రొసీజరల్ ఏం లేవు. అటువంటి నేపథ్యంలో కొండా సురేఖ గారు ఒక వెల్కమింగ్ విషయం చెప్పిందని నేను భావిస్తున్నాను. అదేంటంటే అవినీతి గురించి. అది కూడా స్పష్టంగా ఏ స్థాయిలో చేరిందో కూడా స్పష్టం చేసేసింది. సో ఇప్పుడు మనం చర్చించాల్సింది అవినీతి ఆ స్థాయికి వెళ్ళటానికి దాన్ని తగ్గించడం ఎలా, ఎరాడికేట్ చేయడం ఎలా అనే పాయింట్ మీద అయితే బాగుంటుంది. అంటే ఇది బాగోదని కాదు, ఇక్కడ విపక్షాలు కానీ విమర్శకులు కానీ ఎలా చర్చిస్తున్నాయంటే వాళ్ళు దొరికారు మనం బీచేద్దాం అంతే. అది సొల్యూషనా? అది సొల్యూషన్ కానే కాదు. సో ఇక్కడ అంతే నేర్పుగా మరి కొండా సురేఖ గారు కూడా తప్పించుకున్నారుగా. బారాసా నేతలు ఇలా చేశారు, మొత్తం దోశారు అని దాన్ని కాంగ్రెస్ వాళ్ళు అంతబాడుతున్నారుగా. అసలు ఏమన్నా చేద్దామంటే 5 పైసలు లేవు, ఏం చేయాలన్నా కుదరట్లేదు, అందుకని సంపద పెంచుతున్నాం, పెంచి మళ్ళీ పొంచుతామని. అది ఎప్పుడు పెరుగుతుంది అంటే వెరీ నెక్స్ట్ డే పెరగదు, లాంగ్ టర్మ్లో పెరుగుతాయి. దానికి తగ్గ ప్రాజెక్టులు ఇస్తున్నారా తెస్తున్నారా అనేది వేరే టాపిక్. అట్లా వెళుతుంది. సో దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే విపక్షాలు కానీ పాలకపక్షం కానీ ఎంతసేపు రాజకీయంగా అప్పర్ హ్యాండ్ చేసుకోవడానికే ప్రయత్నిస్తున్నారు కానీ సమాజానికి ఏమన్నా ఇంకో పని చేద్దాం అనే పాయింట్ లేనే లేదు అనే పాయింట్ని సురేఖ గారు కూడా అస్పష్టంగా చెప్పారు. అంటే ఇప్పుడు ఏం ఆలోచించాలంటారు? ఇప్పుడు మన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మన మంత్రులు ఎలా పనిచేస్తున్నారు, ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ప్రజల కోసం ఏ విధమైన పాలన చేస్తున్నారు అనేది కోణంలో ఆలోచించాలి తప్ప వాళ్ళు అవినీతి చేశారా వీళ్ళు అవినీతి చేశారా ఇట్లా బేరీజ్ వేసుకోకూడదు అని అంటారా? నో, అది కాదు. సొసైటీకి సంబంధించి కన్స్ట్రక్టివ్గా ఏ పార్టీ అయినా సరే, ఏ విషయమైనా సరే, ఏదర్ బారాసా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, భాజపా కావచ్చు, ఏమి ఉద్యమాలు మీరు స్టార్ట్ చేశారు లాస్ట్ 15-16 months నుంచి? ఒక్కటి నేమ్ ఇట్ వన్, ఏదైనా ఒకటి స్పష్టమైన విషయం మీద మీరు తీసుకున్నారా, చేద్దామని చూసారా? లేనే లేదు. బారాసా అవినీతి మీద కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళు చేస్తున్నారు. కాంగ్రెస్ ఏమి చేయలేకపోతుంది, అసలు డబ్బులే లేవు అంటున్నారు, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, రాష్ట్రం పరువు తీస్తున్నారు అని వీళ్ళు అంటున్నారు. ఆ భాజపా ఎంతసేపు మా మోడీ గారు అంటున్నారు కానీ వాళ్ళ కనీసం రాష్ట్ర అధ్యక్షుడిని పెట్టుకుని ఆ కార్యవర్గాన్ని పెట్టుకుని ఇమీడియట్గా ప్రజల్లోకి వెళ్దామన్న ఆలోచనే లేదు. మరి ఎవరిని పెట్టుకోవాలండి మనం? అందుకని 3 అస్పష్టంగానే ఉన్నాయి. అంటే వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెల్దా, విపక్షాలకు కుదరదు. చాలా కన్స్ట్రక్టివ్ ఉండాలి. డే 1 నుంచి వాళ్ళు విపక్షంలో ఉన్నా సరే చాలా కన్స్ట్రక్టివ్గా ఏ లీడర్ అయినా సరే ప్రజా సంక్షేమం కోసం ఏం చేశాడనేది పాయింట్. లాంగ్ రేంజ్లో, అంతే లాంగ్ రేంజ్ అంటే 5 years, నెక్స్ట్ 5 yearsకి ఎలక్షన్ ముందు వస్తుంది వేరే సంగతి. ఈ 5 years స్పాన్లో వీళ్ళు ఏం చేశారు అనేది ప్రజలు చూస్తారు ఖచ్చితంగా. అది అప్పటికప్పుడు తెలియదు, ఓటు వేసే క్షణంలో ఖచ్చితంగా అది మనసులో మెదులుతుంది. వీళ్ళు మన కోసం పనిచేశారు, కష్టపడ్డారు, విపక్షంలో కూడా చెమట వచ్చారు అన్న సంగతి వాళ్ళకి తెలియచెప్పాలి. ఎలా? మీరేం చేశారు? సోషల్ మీడియాలో తప్ప ఎయిదర్ భాజపా ఆర్ బారాసా ఎక్కడన్నా కనిపిస్తుందా? ప్రజాక్షేత్రంలో ఉందా? ఏ ఒక్క ఉద్యమమైనా బిల్డప్ చేశారా? లేదు. ఓకే. వేరే యాజ్ కాంగ్రెస్ వీళ్ళకి ప్రజా ఉద్యమాలతో ఇప్పుడు పని లేదు, ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? హామీలు ఇచ్చారు, హామీలు నెరవేర్చాలి. హామీలు నెరవేర్చి ఇంకా అదనంగా ఇస్తే నెక్స్ట్ టర్మ్ కూడా మనం కొట్టవచ్చు అనేది ఆలోచన. బాగుంది, కానీ డబ్బులు లేవు కాబట్టి దాన్ని బారాసా మీద తోసేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ మా దగ్గర రూపాయి తీసుకుని 20 పైసలు పోగల 10 రూపాయలు కూడా ఇవ్వట్లేదని వాళ్ళ మీద ఆరోపిస్తున్నారు. మేము అన్ని లక్షల కోట్లు ఇచ్చాము, ఇన్ని లక్షల కోట్లు ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు. ఎవరికి ఇచ్చారు, ఏమి ఇచ్చారు? అవన్నీ ఇన్ఫ్రా, రోడ్స్, మౌలిక సదుపాయాలు. అది మొత్తం భారతదేశానికి సంబంధించింది. తెలంగాణకి మాత్రం కాదు, పర్టికులర్గా కాదు, తెలంగాణ కూడా అందులో భాగం, అంతేగాని పర్టికులర్గా తెలంగాణకని కాదు. అయితే కొండా సురేఖ గారి వ్యాఖ్యలను రాజకీయం చేయటం కన్నా దాని వెనకాల ఉన్న అర్థాన్ని అర్థం చేసుకుని ఆ దిశగా అడుగులు వేయటం బాధ్యత గల నేతలుగా, బాధ్యత గల సామాజికవేత్తలందరూ చేయాల్సిన పని అది. మీడియా కూడా అదే చేయాలని నా ఉద్దేశం. ఎంత మటుకు అంటే అట్లీస్ట్ యూ ట్రైట్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్.